అమ్మయ్య బోర్డు కనిపించింది. బుగ్గవంక ప్రాజెక్ట్ 4 కిలోమీటర్లు ఇట్లా వెళ్ళాలా. బుగ్గవంక చూద్దామని వచ్చిన మాకు నిరాశ మిగిలింది. ఎందుకంటే చూసారా, ప్రవేశం లేదని అయితే రాసుంది. మరైతే గేట్ కూడా వేస్తున్నారు. చూద్దాం, ఈ దారి కాకపోతే ఇంకో దారి. ఎలాగైనా సరే ఈరోజు పైకి మాత్రం వెళ్ళాల్సిందే. వెళ్ళనా మనం ఆ సైడ్ నుంచి వెళ్దాం. ఎందుకంటే ఆ సైడ్ చూస్తుంటే ఇంకో దారి ఉన్నట్టుంది. ఓకే, వెళ్దాం. ఇక్కడైతే పైకి ఎక్కడానికి అసలు దారి లేదు. ఎలా వెళ్ళాలో మాకేం అర్థం కావట్లేదు. వారు నేను అన్ని రాళ్ళు రప్పలు తప్ప ఏం లేవు. అదిగో డ్యామ్ దగ్గర కూడా చిన్న చిన్న చెట్లు తప్ప ఏం లేవు. చూద్దాం, ఆ పక్క నుంచి దారి ఉందంట, వెళ్దాం. ఎలా ఉంటుందో ఏమో. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తాను కదా దారి నిండా కంపలు, అడవులు ఇది తప్ప ఏం లేవు. కానీ పైన వెళ్తే వ్యూ బాగుంటుందేమో, వాటర్ ఉంటాయేమో అని నేను వెళ్తున్నాను. ఈ కంపల మధ్యలో వెళ్తున్నాము. నాతోటి మా ఓలెన్న కూడా వస్తున్నాడు. ఏందిరా ఈ కష్టాలు, ఎందుకు వచ్చావరా అసలు? ఏం పని లేదరా మనకి, సరదా బోర్ కొడుతుంది కదా అని బుగ్గవంకకు వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ చూడదగ్గ ప్రదేశం ఏం పెద్దగా లేదు. మొత్తం అయితే ఎండిపోయి ఉందన్నమాట. ఇక్కడ ఏమున్నాయంటే చెట్లు, పొలాలు, కంప చెట్లు తప్ప ఏమే కానీ లేవు ఇక్కడ అసలు. ఏదో వంక చెప్పి బుగ్గ వంకకు వద్దామని నేను వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు ఏం లేదు, డొల్ల. కింద అయితే ఏం లేదు, మీకు చూపిస్తాను చూడండి. ఇంకొకసారి పైకి వెళ్ళి చూద్దాం పైన ఏమైనా ఉందేమో. ఇక్కడ సమస్య ఏందిరా అంటే మనకు ఎంట్రీ కూడా లేదనమాట, ప్రవేశం లేదని ఒక బోర్డు అయితే పెట్టేసినారు గేట్ దగ్గర. కానీ మేము ఊరుకుంటామా, దొంగదారి వచ్చాం దొరల్లాగా. సో వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం పైన ఏముందేమో. అదే చూస్తున్నారు కదా, అదే డ్యాము. ఒక్క నిమిషం కంపల్లో. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదే బుగ్గొంక డ్యాము. ఇప్పుడు పైకి అయితే వెళ్తాను, పై నుంచి చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. నాకు ఈ చెట్లు పొలాలు చూస్తుంటే ఒకటి గుర్తుకొస్తుంది. నాకు తెలిసి ఇది లవర్స్కి అయితే మంచి ప్లేసు, టూరిస్టులకు అయితే పనికిరాదు అంటే. అది ఫ్రెండ్స్ మ్యాటరు. అక్కడైతే ప్రవేశం లేదని చెప్పేసి నేనైతే ఇలా వెళ్తున్నాను, ఈ దొంగదారి. సో మీరు ఎప్పుడైనా వస్తారనుకుంటే సైడ్గా ఇలా నుంచి వచ్చేయండి, రండి. ఫ్రెండ్స్ రావడం మీద వచ్చేసాను కానీ పక్కంతా చెట్లు ఎక్కడ అర్థం కూడా అక్కడ దారుణం ఉంటుంది. ఫైనల్ గా పైకి అయితే వచ్చేసాను. ఒరే పడిపోయావు పక్క. ఉన్నాయా వాటరు? అరే దీనికా ఇంత. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వచ్చిన తర్వాత ఫైనల్ గా డ్యామ్ అయితే పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది, వాటర్ కూడా ఉన్నాయి. అన్న వెళ్ళి స్నానం చేద్దామంటావా? ఇప్పుడు ఎంత సాహసాలు వద్దనుకుంటా. అమ్మయ్య, పైనుంచి డ్యామ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంత మంచి ప్లేస్ని వీళ్ళు ఎందుకు ప్రవేశం లేదని పెట్టినారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇంకా డెవలప్ ఏమైనా చేస్తున్నారా, లేదంటే ఏదైనా ప్రాబ్లం. అమ్మయ్య, బుగ్గవంక పైకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. అయితే వాటర్ ఏం ఫ్లో అవ్వట్లేదు. ఎవరు మనుషులు ఉన్నారు, ఎవరు కూర్చున్నారంట. కొంచెం జూమ్ చేద్దాం. ఎవరప్ప అక్కడ ఎవరో కూర్చొని చేపలు ఏమో పడుతున్నారు వాళ్ళు. అక్కడేం దొరుకుతాయి. ఎవరైనా ఉన్నారా? నేనున్నాను నానమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బుగ్గవంక. దీని గురించి చెప్పాలంటే ఇది కట్టింది ఎవరో మనకు కూడా తెలియదు. అసలు బుగ్గవంక అనే పేరు ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ కట్టినోడికి బుగ్గలు ఏమైనా ఎక్కువ ఉన్నాయేమో ఐ థింక్. కానీ ఇక్కడైతే పైనుంచి అయితే వ్యూ బాగుంది. ఒకసారి ఎప్పుడైనా సరే ఫ్రీగా ఉన్నప్పుడు మీరు కూడా వచ్చి చూడండి. లేదు మేము చెట్ల దగ్గర ఉండిపోదామంటే అక్కడే కానిచ్చేయండి. రే అలా తొంగ చూడకూడదురా, ముందే చెప్తున్నా. చూడొచ్చు, పదండి ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం అక్కడేముందో. నాకు ఎక్కడికి వచ్చినా సరే మంచి మంచి ఫొటోస్ దిగడం అలవాటు. ఇక్కడ కూడా 4-5 ఫొటోస్ దిగుతాను, అవి అప్లోడ్ చేస్తాను. చూడండి ఎలా ఉంటాయో. ఆపేనా 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ ఆన్ సార్. రెడీ. మన వ్యూవర్స్ కి చెప్పిన విధంగానే ఇక్కడ మంచి మంచి ఫోటోలు దిగుదాము. ఓకే, ఇప్పుడు నువ్వు ఫోటోలు తీస్తుండు. ఇది ఇక్కడ పెడదామా? రే వద్దులే,
ఇది ఇక్కడ పెడితే ఏమవుతుంది అంటే ఒకటి పగిలిపోద్ది, రెండో పడిపోద్ది, రెండో లాసే. దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత తెలుసా? 10,000. అంటే మనం 10,000తో పట్టుకున్నాం కదా, అందుకు 10,000 అది. ఓహో, సరే మంచి ఫోటో ఒకటి తిన్నా. అలాగే ఉండు, జాగ్రత్త ఫయాజ్. నువ్వు పొరపాటున కాలు జారావంటే, అంటే కాలు జారడం అంటే ఆ కాలు జారడం కాదు, ఇక్కడ కాలు జారావంటే నీళ్ళల్లో పడిపోతావు. ఏదో ఆసనం వేసేటుంది, బట్ నేను ఫోటో తీయలేదు తెలుసా. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంది. అక్కడక్కడ చెట్లు, అంత గ్రీనరీ చాలా బాగుంది. ఒక్క నిమిషం మీకు ఆ జూమ్ చేసి చూపిస్తాను. ఇందాక స్టార్టింగ్ పాయింట్ అది అన్నమాట. మేము ఇందాక వచ్చేటప్పుడు గేట్ వేసి ఉంది కదా అది. అయితే ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ పొలాలు, ఇక్కడ ఉన్న చెట్లు, అబ్బా భలే ఉంది అసలు. మన ఎత్తు ప్రదేశంలో ఉండడం వల్ల గాలి చల్లగా వస్తుంది. ఇందాక మనం అటు నుంచి వచ్చామన్నమాట. ఆ బండులు అవి చూసి నేను ఏదో అనుకున్నా కానీ, ఒకవేళ మీరు వస్తే డైరెక్ట్గా అక్కడ నుంచి రండి. ఇక్కడ మీకు తాపలు కూడా ఉన్నాయి ఎక్కడానికి. చూడండి, తాపలు కూడా నిటారుగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి అలా వచ్చేసినారంటే ఇంకా ఇలా పైకి వచ్చేస్తారు. బాగుంది అయితే, చెట్ల గాలి వస్తుంది. చెట్లు చూసారా ఎలా ఊగుతున్నారో, అదే డ్యామ్. పైనుంచి అయితే వ్యూ అయితే భలే ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే చల్ల గాలి అయితే వస్తుంది. వాళ్ళన్నా ఒక పద్యం వదలమంటావా? ఏ పద్యం? పైన పెడుతుంది చలి, ఆయన పేరు వలి. అది విని నేను బలి. ఇలా పంచులు వేసేవాళ్ళంటే నాకు అసలు నచ్చదు. కానీ ఎనీవే మనోడే కాబట్టి వదిలేదు. లొకేషన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ సైడ్ నుంచి చూస్తే ఆ బండలు, నీళ్లు లేకపోవడం అదంతా కొంచెం ఒక మాదిరిగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఈ వాటరు, ఆ గ్రీనరీ కానీ బాగుంది. దీన్ని వీళ్ళు ఖచ్చితంగా డెవలప్ చేయాలి. డెవలప్ 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 డెవలప్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఓన్లీ మందు బాటిళ్ళు, చాలా మంది పార్టీ చేసుకున్నట్టున్నారు ఇక్కడ. వీళ్ళు చేసే తప్పు ఏంటంటే అదే, మంచి అందమైన ప్రదేశాన్ని కాపాడుకుంటారా అంటే ఇలా గబ్బడ్డెచ్చి దీనిలో గబ్బడేస్తారు. ఇంకా వాళ్ళు గేట్లు వేయంటారా అంటే ఎందుకు వేయరా? సో చూడండి, మన ఫయాజ్ అయితే అక్కడ పైన కట్ట మీద నుంచి కిందికి అయితే దిగుతున్నాడు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఏంట్రా ఈ ప్లేస్ ఇంత బాగుంది? అమ్మయ్య, బుగ్గవంక ఈ సైడ్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్, వాటర్ దగ్గరికి. ఆహా, ఎంత బాగుందో అంత వ్యూ. అది చూస్తున్నారా మీకు గేట్లు అవి? వాటర్ ఎక్కువైనప్పుడు ఆ గేట్లు అనేవి ఎత్తేస్తారు. కొంచెం బ్యాక్ కెమెరా చేసి జూమ్ చేసి చూపిస్తాను మీకు. మీరు ఎవరైనా వచ్చినప్పుడు సరదాగా కాలు పెట్టి చూద్దాం అనుకున్నారు, లోపలికి వెళ్ళిపోతారు. చాలా లోతుంది ఇది. అది ఫ్రెండ్స్, ప్లేస్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే బాగా తీసుకోవచ్చు అనమాట. బాగా మంచి గ్రీనరీ ఉంది, మంచి వాటరు. చెప్పడం మర్చిపోయాను, ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లో మీరు వచ్చినప్పుడు మొహం కడుక్కోవడం ఇవన్నీ చేయకండి. ఎందుకంటే ఇది ఫ్లో అయ్యే వాటర్ కాదు, చాలా నిల్వ ఉంటాయి అన్నమాట ఈ వాటర్. ఇట్లా నిల్వ ఉండే వాటర్లో కడుక్కుంటే అంతే, ఇంకా ఏమంటే అవి ఉంటాయి, స్కిన్ ఇన్ఫెక్షన్ అయిపోద్ది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే అంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం.